ఫ్రెండ్స్, మనలో కొంతమంది వారి గాత్రాలతో మనస్సులను కదిలించగలరు. ఇంకొంతమంది వారి రచనలతో మన హృదయాలను తాకగలరు. ఎవరు ఊహించలేని సృజనాత్మకత ఇంకొంతమందిలో ఉంటుంది. అయినా సరే ఎక్కడో లోపల మాత్రం వారికి ఒక చిన్న ప్రశ్న మిగిలిపోతుంది. అదేంటంటే, నాకు అసలు విలువ ఉందా, నా టాలెంట్ కి అసలు ఉపయోగం ఉందా అని. అయితే ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఎందుకు ఎంతో ప్రతిభ ఉన్న మనుషులే తాము పనికిరారని, అసలు అవసరం లేని వాళ్ళమని అనుకుంటారు? అయితే ఫ్రెండ్స్, మీరు ఈ నిజం తెలుసుకోవాలి. మీలో ఎంతో ప్రతిభ ఉంది. ప్రపంచాన్ని మెప్పించగల శక్తి మీలో ఉంది. కానీ దాన్ని ఎవరు చూడకపోతే, మీ ప్రయత్నాలను ఎవరు గమనించకపోతే ఏం జరుగుతుంది? ఆ నిశ్శబ్దం మీలోని ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా చంపేస్తుంది. ఎంతో ప్రతిభ ఉన్నా మనల్ని ఎవరు గమనించినప్పుడు వచ్చే ఆ బాధ, ఆ లోపల ఖాళీ వేరే ఎవరికి అర్థం కాకపోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనల్ని ఎవరు గుర్తించాలనేది ఒక చిన్న కోరిక కాదు. అది మన మనసు కోరుకునే ఒక ఆత్మార్థమైన అర్హత. ఎందుకంటే మనిషికి కావాల్సింది కేవలం అవకాశాలు కాదు, ఒక చిన్న చూపు, ఒక చిన్న అభినందన, ఒక చిన్న మాట. అదేంటంటే, నువ్వు చాలా గొప్ప పని చేసావు, నువ్వు నీ తల్లిదండ్రులు గర్వించే పని చేసావు అని చెప్పడం. అంతే. ఆ ఒక్క మాట మన మనసులో ఎంతో వెలుగు నింపుతుంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, పనికిరాని అనుభూతి ప్రతిభ లేకపోవడం వల్ల రాదు. అది ధృవీకరణ, కనెక్షన్ మరియు దిశానిర్దేశం లేకపోవడం వల్ల వస్తుంది. మీరు దేనిలోనైనా గొప్పవారు కావచ్చు, బహుశా డ్రాయింగ్, కోడింగ్, పాడటం లేదా రాయడం. కానీ ఎవరు దాన్ని గమనించకపోతే, ఎవరు ప్రోత్సహించకపోతే, మరియు ఎవరు మీకు అవకాశం ఇవ్వకపోతే, ఆ ప్రతిభ ఒక భారంగా అనిపించడం ప్రారంభం అవుతుంది. మరియు నెమ్మదిగా మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తారు. బహుశా నేను నిజానికి అంత మంచివాడిని కాకపోవచ్చు, నేను నిజంగా ప్రతిభావంతునైతే ప్రజలు దాన్ని ఎందుకు గుర్తించడం లేదని. ఏమి మారినప్పుడు ప్రయత్నించడం వల్ల ప్రయోజనం ఏమిటి అని. అయితే మీ తలలోని ఆ స్వరం, ఒకప్పుడు కలలు కనే ఆ స్వరం ఇప్పుడు ఈ సందేహాన్ని రేకెత్తిస్తుంది. మరియు ఇక్కడ చెత్త భాగం ఏంటంటే, సమాజం తరచుగా ఫలితాలను మాత్రమే ప్రశంసిస్తుంది, ప్రయత్నాన్ని కాదు. మీరు రాత్రులు పనిచేస్తూ ఉండవచ్చు, మిమ్మల్ని మీరు ముందుకు నెట్టుకుంటూ నేర్చుకుంటూ ఉండవచ్చు. కానీ విజయగాథ లేకపోతే, అవార్డులు లేకపోతే, ప్రజలు మిమ్మల్ని మీరు మీ సమయాన్ని వృధా చేస్తున్నట్లుగా చూస్తారు. కుటుంబ సభ్యులు కూడా ఇలా అనవచ్చు, నువ్వు ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నావు, జీవితం గురించి నువ్వు ఎప్పుడు సీరియస్ గా ఆలోచిస్తావు, ఇది నీకు నిజంగా ఆహారం పెడుతుందా అని. అలాంటప్పుడు ఏమవుతుందంటే, మీరు కుచించుకుపోతారు, మీరు మీ ప్రతిభను దాచడం మొదలు పెడతారు. అప్పటి నుంచి ఇంకా మీరు సృష్టించడం మానేస్తారు, మరియు మీరు సురక్షితమైన మీ ఆత్మను కృంగదీసే జీవిత సంస్కరణతో మీరు స్థిరపడతారు. అందుకే ప్రతిభావంతులైన వ్యక్తులు పనికిరారని భావిస్తారు. ఎందుకంటే వారి వాతావరణం వారి సామర్థ్యానికి సరిపోవడం లేదు. వారు ఎదగడానికి అనుమతించబడడానికి ముందే తమను తాము నిరూపించుకోవాలని వారు అడుగుతారు. అయితే ఫ్రెండ్స్, మీరు ప్రతిభావంతులను తెలిసినప్పటికీ మీరు పనికిరాని వారిని భావించడం ఎలా ఆపాలి? ముందుగా దీన్ని అర్థం చేసుకోండి. మీరు విచ్ఛిన్నం కాలేదు, మీ చుట్టూ ఉన్న వ్యవస్థ అలాగే ఉంది. ధృవీకరణ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీ ప్రతిభను వ్యక్తపరచడానికి మీకు అనుమతి అవసరం లేదు. మీ ప్రతిభ మీలో చనిపోకుండా కాపాడుకోవడానికి మీకు కావాల్సింది ఒక చిన్న శక్తివంతమైన చర్యలు తీసుకోవడం. అందులో మొదటిది, ఎవరు చూడనప్పుడు కూడా సృష్టించడం ప్రారంభించాలి. అయితే ఫ్రెండ్స్, ఇది కష్టమని నాకు కూడా తెలుసు. ఎవరు వినని పాట రాయడం అర్థరహితంగా అనిపిస్తుంది, ఎవరు ఇష్టపడిన చిత్రాన్ని గీయడానికి కూడా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నిజం ఉంది. మీరు ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి కాదు, లోపల సజీవంగా ఉండడానికి మీరు సృష్టిస్తున్నారు. ప్రతిభ ఒక కండరం లాంటిది. మీరు దాన్ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అది అంతగా పెరుగుతుంది. మీరు దాన్ని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంతగా అది విచారంగా మారుతుంది. రెండవది, మీ వృద్ధిని ట్రాక్ చేయడం. లైకులు తనిఖీ చేయడం ఆపేయండి, పురోగతిని తనిఖీ చేయడం ప్రారంభించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, గత నెల కంటే నేను మెరుగ్గా ఉన్నానా, నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నానా, నేను స్థిరంగా కనిపిస్తున్నానా. విజయం రాత్రికి రాత్రి విస్ఫోటనం చెందదు, అది నిశ్శబ్దంగా పెరుగుతుంది. మిమ్మల్ని నమ్మే స్నేహ బృందాన్ని నిర్మించుకోండి. అది ఎలా అంటే, మీకు జన సమూహం అవసరం లేదు, మీకు ఒక తెగ అవసరం. అది ఎలా ఉండాలంటే, మీ స్నేహితులు మీతో ఇలా అనాలి, హే అది నిజంగా బాగుంది, దీన్ని ఆపద్దు అని చెప్పే వ్యక్తి కూడా మీలోని అగ్నిని మళ్ళీ రగిలించగలడు. మీరు గెలిచినప్పుడు మాత్రమే కాదు, మీరు ప్రయత్నించినప్పుడు చప్పట్లు కొట్టే వ్యక్తులను మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. ఇక చివరిగా నాలుగోది, మీ సొంత విజయాన్ని నిర్వచించుకోండి. బహుశా మీరు ఎప్పటికీ ధనవంతులు లేదా ప్రసిద్ధులు కాకపోవచ్చు, మరియు అది పర్వాలేదు. బహుశా మీ కళ 10 మిలియన్లకు బదులుగా 10 మంది హృదయాలను తాకవచ్చు. కానీ మీ ప్రతిభ కారణంగా ఒక జీవితం మారితే మీరు కొనసాగించడానికి అది తగినంత కారణం అవుతుంది కదా. ఈ దశలను నెమ్మదిగా అమలు చేయండి. ఒక్క రోజులో కాదు, కానీ ప్రారంభించండి. శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే, పరిపూర్ణంగా ఉండడం నుండి కాదు, ఏది ఏమైనప్పటికీ మీరు ప్రారంభించడం నుంచి. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఫ్రెండ్స్, మీరు పనికిరాని వారు కాదు. ప్రపంచం ఇంకా పూర్తిగా వినని స్వరం మీది. నువ్వు అనుభవిస్తున్న బాధ నువ్వు బలహీనుడు అని కాదు, నువ్వు ఇంకా శ్రద్ధ వహిస్తున్నావు అనడానికి అది రుజువు. కొంచెం డీప్ గా చూస్తే నీ జీవితం ఇంకా గొప్పదాని కోసం ఉద్దేశించబడిందని నువ్వు ఎప్పటికీ నమ్ముతున్నావు. బహుశా నీ ప్రతిభ ఇంకా వెలుగులోకి రాకపోవచ్చు, బహుశా నిన్ను విస్మరించి ఉండవచ్చు, సందేహించి ఉండవచ్చు. కానీ దాని అర్థం నీకు పట్టింపు లేదని కాదు, దాని అర్థం నీ ప్రయాణం ఇంకా సాగుతూనే ఉందని. కాబట్టి నిన్ను నువ్వు వదులుకోకు. ఇతరులు దాని విలువను చూడలేకపోయారు కాబట్టి నీ టాలెంట్ ని పాతిపెట్టకు. ఒక రోజు నీ కథ మరొకరికి తన స్వరాన్ని నమ్మడానికి స్ఫూర్తినిస్తుంది. మరియు ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు అనుభవించిన ప్రతిదీ నిన్ను ప్రకాశింపజేయడానికి సిద్ధం చేస్తుందని నువ్వే గ్రహిస్తావు. ముందుకు సాగిపో. నువ్వు పనికిరాని వాడివి కాదు, నువ్వు కనిపెట్టబడని అద్భుత ప్రతిభవి. నీ సమయం కోసం ఎదురు చూస్తున్నావు, అంతే.